గాయు అనగా భూ సంబంధి. ఆ దినాల్లో అనేకులు ఈ పేరును కలిగి ఉంటా వచ్చినారు. మాసిదోనియా వాడైన గాయు, దెర్బే వాడైన గాయు, యోహాను రాసిన 3వ పత్రికలో గాయు, దాదాపుగా ఒక ముగ్గురిని మనం చూస్తాం. అయితే యోహాను రాసిన 3వ పత్రికలోని గాయుని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకో. పౌలు సేవలో రక్షించబడి కొరింథీ నివాసిగా పౌలు దినాలలో ఇతని ఇంటిలో సంఘము కూడుతా ఉంది. తర్వాత యోహానుకు పరిచారకుడుగా ఉంటూ వచ్చినాడు. మరి ముఖ్యంగా ప్రియుడైన క్రైస్తవ నాయకుడు. యోహాను ఎంతగానో ప్రేమించినాడు. గాయు ఆత్మలో వర్ధిల్లుతున్నవాడు. అనేక మంది విశ్వాసులు నేటి దినాల్లో ఆర్థికంగాను సాంఘికంగాను మరే రీతిగాను వర్ధిల్లుతున్నారో గాని ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లడం లేదు. దేవుని చేత అన్ని రీతులుగా దీవింపబడిన తర్వాత ఆధ్యాత్మికంగా దిగజారిపోవడం మనం గమనిస్తూ ఉంటాం. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని వాక్యంలో మనం చూస్తాం. అయితే అబ్రహాము దేవుని చేత అన్ని రీతులుగా ఆశీర్వదించబడినప్పటికీ బహు జాగ్రత్త పరుడై తన దృష్టి దేవుని యందు ఉంచినాడు. భూ సంబంధమైన వాటి యందు ఉంచలేదు. ఒక వ్యక్తి వర్ధిల్లిన కొలది, ప్రభువు చేత హెచ్చించబడిన కొలది అధికముగా అనుకువగా భక్తితో దేవునిలో ఆనందించడానికి వర్ధిల్లడానికి ఇష్టపడాలి. అయితే క్షీణించిపోతా ఉన్నారు. యాజకులు కూలికి బోధిస్తా ఉన్నారు. మీకా ప్రవక్త అన్నాడు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్తూ ఉన్నారు అని కదా. కూలికి బోధ, కూలికి సంగీతం, కూలికి దేవుని సేవ, ఇది ఎంత భయంకరమో మనం ఆలోచించాలి. మనుషులను సంతోషపరుచున్నట్లు కంటికి కనబడటమే కాక ప్రభువుకు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. ఇదే దేవుని వాక్యంలో మనం చూస్తాం. గాయులో ఇటువంటి శ్రేష్టమైన గుణాలు మనకు కనిపిస్తాయి. ప్రవక్తలు అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలాన్ని పొందుతాడు. నీతిమంతుడని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలాన్ని పొందుతాడు. శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తాడో తన ఫలాన్ని పొందుకుంటాడని చూస్తా ఉన్నాం. మిక్కిలి అల్పమైన ఈ నా సోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానన్నది వాక్యం. ఇది గాయు వర్ధిల్లుతున్నటువంటి జీవితంలో మనకు కనిపిస్తాయి.